స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనందరం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఇంత గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనము దేవుని ఎంతైనా స్తుతించబద్దులమైన ప్రియులారా, ఈ కార్యక్రమం కొరకు మీ ప్రార్థనలు కొనసాగించండి. అనేకులకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మీయ జీవితాల్లో ఫలాభివృద్ధిగా ఉండాలనేది మా ఆకాంక్ష. కాబట్టి అటువంటి శ్రేష్టమైన జీవితాలు మీకు కలగాలని ఈ కార్యక్రమాలు నిత్యము చేయబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మంచిది, వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము లోతు భార్య అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో చెప్తున్నారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునిడి అంటున్నాడు. లోతు భార్య అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? ఆమె ఉప్పు స్తంభమైంది, ఆమె కుటుంబం పాడైపోయింది, ఆ కుటుంబం నాశనం అయిపోయింది అనే విషయాలు మనకు జ్ఞాపకంలోకి వస్తాయి. అయితే అంతవరకేనా అని అంటే కాదు. అలాగే లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అని అన్నారంటే కేవలం ఇది స్త్రీలకేనా? కాదు. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని రచించి ఇక్కడ తెలియజేయబడుతున్న విషయాన్ని కేవలం స్త్రీలకే అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన, పురుషులు నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి, స్త్రీలు నేర్చుకోవాల్సినవి మాత్రమే కాదు. సో ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏం? ప్రియులారా, ఆ కుటుంబం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఈమె జీవితాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఇది 5వ భాగం ఎపిసోడ్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాను. మంచిది. ప్రియులారా, ఈ లోతు కుటుంబం విషయంలో మనము చాలా విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. లోతు కుటుంబాన్ని గురించిన సంగతులు ఆదికాండం 13వ అధ్యాయంలోను అలాగే 19వ అధ్యాయంలోను మనకి కనబడటం జరుగుతుంది. ఈ 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే గత పర్యాయం మనము లోతు మాత్రమే పరిచయం చేస్తున్నాడు అనే విషయాల గురించి, మరి ఆ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి మరికొన్ని విషయాలు వారి జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. మన ధ్యాన భాగంగా ఈ దినాన 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో
మాటలాడి అనే మాట ఇక్కడ చదువుతాం. జాగ్రత్తగా వినండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ మాట పిల్లల జాగ్రత్తగా మనం గమనించాలి. ఏంటండి లోతు భార్యను గురించిన సంగతులు, ఏంటండి లోతు కుటుంబాన్ని గురించిన సంగతులు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వారు అబ్రహాం గారి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చారో, అబ్రహాం గారి కుటుంబానికి దూరం అయిపోయారో, గత పర్యాయం మనం చెప్పుకున్నాం, వారు కేవలం అబ్రహాం గారికి శారమ్మ గారికి మాత్రమే కాదు దూరమైంది, ఈ లోతు కుటుంబం ఏకంగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు కలిగి ఉన్నాయి అనే సంగతులు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వాటి యొక్క ఫలం ఏమిటి అని అంటే, అవి కలుగు చేసిన స్థితిగతులు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ మనం చదువుతున్నాం, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి అనే పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఈ కుటుంబము దేవుని కుటుంబము, ఈ కుటుంబము దైవజనుడు ప్రవక్త అయ్యున్న దేవుని స్నేహితుడు అని పిలువబడుతున్న అబ్రహాం గారి కుటుంబంతో కలిసి జీవించిన కుటుంబం, జీవించాల్సిన కుటుంబం. అలాంటిది ప్రియులారా, వీళ్ళు ఎప్పుడైతే దేవునికి అబ్రహాం గారికి దూరం అయిపోయారో, ఇప్పుడు ఈ కుటుంబ వాతావరణం ఏ రీతిగా ఉందో మనం ధ్యానం చేసుకుంటున్న పరంపరలో భాగంగా మరొక విషయం ఏమిటి అని అంటే, వీరు ఏకంగా కేవలం సొదొమలోకి రావటం మాత్రమే కాదు ప్రియులారా, వీరు సొదొమలో ఇంకెంత లోపలికి వెళ్ళిపోతున్నారు అని అంటే, వీరు తమ కుమార్తెలకు ఆ సొదొమ పట్టణంలోనే, సొదొమ ప్రాంతంలోనే ఏమండి వివాహము జరిగించడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారండి, వారు వివాహం చేయటానికి తమ కుమార్తెలకు ఎటువంటి వారిని లేకపోతే ఎవరిని వారు ఎన్నుకున్నారు జీవిత భాగస్వాములుగా అని అంటే, ఇక్కడ మనకి కనబడుతున్నది, బయటకు వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి అనే మాట చదువుతున్నాం. అంటే తన అల్లుళ్ళు ఎవరు అని అంటే, తన బంధువులు, తన రక్త సంబంధికులో కాదు, దేవుని ఎరిగిన వారో కాదు. మరి ఏంటండి అని అంటే ప్రియులారా, వారు సొదొమనే అయినా పర్వాలేదు అన్నట్లుగా వారిని తమ కుమార్తెలకు భర్తలుగా ఉండు నిమిత్తమై మాట్లాడుకున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, దయచేసి వినండి, వీరు దేవునికి దూరం అయిపోవటం ద్వారా, దేవుని విడిచిపెట్టడం ద్వారా వీళ్ళకి ఏం సంభవించింది అని అంటే ప్రియులారా, వీరు సొదొమతో సంబంధాలు పెట్టుకునే స్థితికి ఎదగలేదు, దిగజారిపోయారు. గమనించారండి, వీరు దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయారో, వీరు క్రమక్రమంగా బలహీనమైన పరిస్థితులు వీరి జీవితాల్లో జ్వరబడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఒకటేంటి అని అంటే, సొదొమ మనుషులతో వీరికి సంబంధాలు పెట్టుకుంటున్న పరిస్థితులు ఎంత దారుణం. తమ కుమార్తెలను ఎవరికి వారు అనుకున్నారు, దేవుని భయం కలిగిన వ్యక్తులకు కాదండి వీరు ప్రాధాన్యత ఇస్తుంది, దేవునికి విధేయత చూపించే వారికి కాదు వీరు ప్రాధాన్యత ఇస్తుంది, దేవుని మాట వినేవారికి కాదు వీళ్ళు ప్రాధాన్యత ఇస్తుంది. వీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే సొదొమ కల్చర్కి, సొదొమ పరిస్థితులకి వీరు ఇష్టపడిపోయిన పరిస్థితులుగా మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను, ఒక దైవజనుడు చెప్పిన మాట అదేంటంటే, కుక్క బుద్ధి ముక్క కాడ, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం కాడ తెలుస్తుంది అన్నారు దైవజనుడు. క్రైస్తవ కుటుంబాల్లో వివాహ సమయం వచ్చినప్పుడు, వివాహ వాతావరణం ప్రవేశించినప్పుడు, ఆ వివాహాల ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నదా, ఆ వివాహాల ద్వారా దేవునికి మరింత చేరువవుతున్న పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఆ వివాహాలు దేవునికి ఏకంగా దూరం చేసే పరిస్థితులు ఉన్నాయా ఆలోచన చేసుకోవాలి కదా. ప్రియులారా, వివాహం దగ్గర కనుక తప్పటడుగు వేస్తే, ఇక జీవితంలో అది సరి చేసుకోగలిగేది కాదు. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్లకు సొదొమ బాగా ఇష్టమైపోయిందండి. వీళ్లకు
అబ్రహాం గారితో కలిసి జీవించడం ఇష్టంగా లేదు. వీరు దేవుని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయారు. దేవుని కొరకు మండుచూ ఉండవలసిన జీవితాలు ఏమైపోయినాయంటే చల్లబడిపోయిన పరిస్థితులకు వచ్చేసి, లోతు కుటుంబం యొక్క పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయో. ఎందుకు అని అంటే ప్రియులారా, వారు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టారు. వారు దేవుని పిల్లల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారు. వారు దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. వారు దేవుని పిల్లలతో సంబంధాన్ని కోల్పోయారు. కారణం ఏంటి? వీరు సొదొమను ప్రేమిస్తున్న పరిస్థితులు. వీరికి సొదొమ బాగా నచ్చిందండి. సొదొమలోనే పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే స్థిరపడిపోవాలి, ఇక ఎక్కడి నుంచి మనం కదిలేది లేదు అనే మనసు వారికి వచ్చేసేస్తుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వీళ్ళు సొదొమతో సంబంధాలు పెట్టుకుంటున్న పరిస్థితులు. వివాహాల దగ్గర రాజీ పడద్దు, వివాహ విషయాలు రాజీ పడద్దు. వివాహ విషయాల్లో ఎంత మాత్రము కూడా లోకమునకు సంబంధించిన పరిస్థితులు లేకుండా మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవులమే కానీ ఏవండి, మన కుటుంబాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు క్రైస్తవ వివాహాలని చెప్పగలరా? ఆ పరిస్థితులు ఉన్నాయా? ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఎంతోమంది క్రైస్తవులు రాజీ పడిపోతున్నారు. పూర్తిగా అన్యాచారాలతో నింపబడిపోతూ ఉన్నారు. అన్యాచారాలు ఈ రోజున క్రైస్తవ్యంలో రాజమార్గంలో ప్రయాణిస్తున్నాయి. నేటి క్రైస్తవ్యంలో లోక ఆచారాలు, అన్యాచారాలు క్రైస్తవ్యంలో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. వాటికి సింహాసనం వేయబడింది. వాటిని విమర్శించే వ్యక్తి, వాటిని తృణీకరించే వ్యక్తి, వాటిని కాదు అనే వ్యక్తి శత్రువు అన్నట్లుగా చూడబడుతున్న పరిస్థితులు వచ్చినాయి. వాస్తవం అండి. నీ చేత కాలేదు నిలబడటం, చేతనైన వ్యక్తుల పక్షాన్ని నిలబడటం కూడా నువ్వు దేవుని కిందకు లేకపోతే దేవుని అధికారానికి లోబడుతున్న వ్యక్తివే, దేవునికి విధేయత చూపుతున్న వ్యక్తివే. ప్రియులారా, ఎలా ఉన్నది మన ఆలోచన తీరు? ఎందుకు రాజీ పడుతున్నారు? అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఈ మాట పలుకుతారు. 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసుల ఇంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠములు తట్టు మరలా తిరుగునేలా, మునిపటి వలె మరలా వాటికి దాసులిండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని చెప్పి ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. ఏం పాటిస్తున్నారు? దినాల పట్టింపులు, రోజుల పట్టింపులు, మంగళవారం పట్టింపు, శుక్రవారం పట్టింపు. ఎంత దారుణం! మాసాల పట్టింపులు, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, మాసాల పట్టింపులు. ఒకవేళ వాటిని పట్టించుకోకపోతే ఏమవుతుందో అమ్మో ఉగ్రత వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి ఒకసారి. ఎన్ని వివాహాల దగ్గర రాజీ పడుతున్నారు క్రైస్తవ్యాలు. పౌలు గారు ఇక్కడ అంటున్నారు, మీరు వాటిని పాటిస్తూ ఉన్నారు, తిరిగి వాటి వైపు మీరు వెళ్ళారు, మీ విషయమై నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందేమో. ప్రియులారా, ఈ వాక్య భాగాలు మనం గమనించినట్లయితే ఇవి బలహీనమైనవి, ఇవి నిష్ప్రయోజనమైనవి, ఇవి మనల్ని ఏమి చేయగలిగినవి కావు అని చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని క్రీస్తు స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇది దాస్యం అంటున్నాడు. దాస్యం ఏంటి దాస్యం? వినండి, ఏవైతే గతంలో మనం చేసామో, వేటి వెంట మనం పరుగులెత్తామో అవి దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, దాస్యం, బానిసత్వం చేయాల్సి వస్తుంది వాటి. అవును కదా? ఎందరో సేవకులు, ఎందరో సంఘ పెద్దలు, ఎందరో
ఎంత అవిధేయులుగా బ్రతుకుతున్నారు. సాక్ష్యం లేదు. దేవుని వాక్యం చెప్తోంది, మనలను మనమే విమర్శించుకునే నేల తీర్పు పొందకపోదుము అని. మనల్ని మనం విమర్శించుకునే నేల రేపు తీర్పులో సిగ్గుపడాల్సిన పరిస్థితి నుంచి తప్పించబడతాం. పిల్లారా, పౌలు గారు అంటున్నారు, ఆ దాస్యం అనే కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు. పిల్లారా, గమనించండి, వీళ్ళు చేసుకునే అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడినైన తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. గమనించారా? ఈ పట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతా ఉంది. ఈ పట్టణం మీద దేవుడు ఎంతో కోపడుతున్నాడు. కాబట్టి మాతో పాటు వచ్చేసేసేయండి అని తన యొక్క అల్లులతో చెప్తూనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండేను అని చదువుతున్నాం. ఎగతాళి చేసేవారిగా కనబడ్డాడు. దేవుని గురించిన సంగతులు వీరికి ఎగతాళిగా ఉన్నాయండి. దైవ సంబంధమైన సంగతులు వీరికి ఎగతాళిగా కనబడుతున్నాయి. దేవుని సంబంధమైన విషయాలు చులకనగా కనబడుతున్నాయి. దేవుని సంబంధమైన విషయాలు అతి తేలిగ్గా మాట్లాడుతున్న పరిస్థితులు. ప్రియులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎక్కడ దారి తప్పుతున్నాము, ఎక్కడ మనము అవిధేయత చూపిస్తున్నాము అని అంటే, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని దేవుణ్ణి బట్టి ప్రేమించాలో, ఎవరిని దేవుణ్ణి బట్టి దూరంగా ఉండాలో ఆ గ్రహింపు మనకు లేని పరిస్థితులు. కట్నం ఉంటే చాలు, ఇప్పుడు అట్లా అంటలేదులేండి, ఎంత దారుణం. ఏది ముఖ్యం? జాబ్ ఉంటే చాలు, ఆస్తిపాస్తులు ఉంటే చాలు. వారు ప్రభువుని ఎరిగిన వారా? వారు ప్రభుత్వ సంబంధం ఉన్నవారా? వారు దేవుని సన్నిధిని ప్రేమించారా? అని తర్వాత చూద్దాం. ఎంత దారుణమైన ఆలోచనలు చేస్తున్నదో క్రైస్తవ్యం. మంచి పరిస్థితులు ఎల్లకాలం ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. దేవుని కొరకు నిలబడాల్సిన దినాలేవి. ఎవరిని పడితే వారిని పిల్లలకు మనం వివాహం చేయకూడదు. పిల్లరా, మన పిల్లలను దైవ సంబంధమైన వాతావరణంలో ఉండేటట్లుగా వివాహ విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. ఎదిగొచ్చిన పిల్లల విషయం, వారి భవిష్యత్తు విషయం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని పిల్లలు తమ సమస్తము ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చేవారు. దేవుని పిల్లలు తమ యొక్క జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేవారు. దేవునికి ఏమాత్రం అవమానం రాకుండా ఉండడం కొరకే జీవిస్తారు. అలాంటి పరిస్థితులు లోతు కుటుంబంలో లేవు. ఇదే అబ్రహాం గారు అయితే ఎలియాజరు చేత ప్రమాణం చేయించుకొని, ఈ దేశపు కుమార్తెలో ఒక్కటి కూడా వద్దయ్యా, నా పితరులు ఉన్న ప్రాంతానికి వెళ్ళు, అక్కడి నుంచి ఒక స్త్రీని తీసుకునిరా. ఎంత చక్కని అవగాహనలో ఉన్నారు, ఎంత చక్కని ఆలోచన కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, వీరు సొదొమలో సంబంధాలు పెట్టుకున్నారు. దాని అర్థం ఏంటంటే, రోజు రోజుకి వీళ్ళు సొదొమలో పాతుకుపోతున్నారు. రోజు రోజుకి సొదొమతో సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి దేవుని ప్రేమించని పరిస్థితులు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన మరొక సంగతి ఏమిటి అని అంటే, వివాహ విషయాల్లో మనం ఎలాగుంటున్నాం. వివాహ విషయంలో మనము అవిధేయత చూపిస్తూ, రాజీ పడుతూ, దేవునికి అవమానం తీసుకొస్తూ, దేవుని ఎరగని వ్యక్తుల వివాహాలు ఎలాగైతే ఉన్నాయో, దేవుని ఎరిగిన వ్యక్తులు అనుకుంటున్న వారి యొక్క వివాహ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్వయాన అబ్రహాం గారి కుటుంబము, లోతు కుటుంబం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితులు మనకు కనబడతాయి. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఈ విషయాలు మనం అర్థం చేసుకొని మనము ముందుకు కొనసాగాల్సిన వారమైనాం. మరొక సంగతి, ప్రియులారా, లోతు కుటుంబంలో జరిగిన పరిస్థితుల గురించి మనం ఇక్కడ గమనించినట్లయితే, వారు వెళ్ళి తన అల్లులకు చెబితే వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. దేవుని వార్త, దేవుని వాక్యం, దేవుని ఉగ్రత వీరికి ఎగతాళిగా కనపడింది, వీరికి తేలికగా కనపడింది. ఆ పరిస్థితులు వీరి జీవితాల్లో మనకి కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, అల్లులతో మాట్లాడేసిన తర్వాత ఈ లోతు గారు, లోతు భార్య, లోతు పిల్లలు వీరందరినీ దేవదూతలు చేతులు పట్టుకొని చెప్తారు, మీరు త్వరగా వెళ్ళిపోండి, దేవుని ఉగ్రత ఈ కుటుంబం మీదకి రాబోతుంది, మీరేమాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి అని దేవదూతలు చాలా సీరియస్గా వారితో మాట్లాడుతూ ఉంటే, లోతు ఏమంటున్నాడో చదువుదాం. ఆ 18 వచ్చిన చదువుదాం. లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో
నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. వీరు ఎంత ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వచ్చేసారు అని అంటే ప్రియులారా, వీరి యొక్క ఆలోచన తీరును మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి? దేవదూతలు చెప్తున్నారు, ఇదిగో కనబడుతున్న పర్వతం నాకు వెళ్ళు అని. ఇతను అంటున్నాడు, అలాగూ కాదు ప్రభువా. ప్రభు అలా కాదయ్యా. ఒక ప్రక్క ప్రభువు అంటూనే ఉన్నాడు, మరొక ప్రక్క అలా కాదు అంటున్నాడు. అంటే వీళ్ళకి విధేయతలో కూడా లోపం కనబడుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. అవిధేయత వీరి జీవితాల్లో మనకి కనబడుతున్నది. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి ఎదురు చెబుతున్న పరిస్థితులు, దేవునికి సలహా ఇస్తున్న పరిస్థితులు. కొందరు ప్రార్థనలు ఎలాగా ఉంటా ఉంటాయి. ఏ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రార్థనలో ఏ విషయాలు ఉన్నాయనే వారికి అర్థం కాదు. ఆ మాటలు ఎలాగున్నాయనేది అర్థం కాదు. కానీ ప్రియులారా, ఏకంగా వీరు దేవునికే సలహా ఇస్తున్న పరిస్థితులు అలాగే ఉంటాయి. చాలామంది ప్రార్థన, చాలామంది జీవితాలు అలాగే ఉంటున్నాయి. కాదు 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 ప్రియులారా, ఈ లోతు కుటుంబం యొక్క స్థితిగతులు వాటికి మూలాలేమో అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వీరు దేవునికి లేక దేవదూతలకే ఏకంగా సలహాలు ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, వీరు ఎంతగా సొదమాత సంబంధంలోకి వెళ్ళిపోయారో మనం ఇక్కడ చదువుతాం. ఆదికాండం 19:16. అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు తడవు చేసిను అన్నమాట. అతడు తడవు చేస్తున్నాడు అంటే దేవుని దూతలు సీరియస్గా మీరు ఇక్కడ నుంచి త్వరగా ఖాళీ చేసేసేయండి అని చెప్తామనంటే, ప్రియులారా, తడవు చేస్తున్నాడు ఆయన. అంత మాత్రమే చూడండి, ఇక్కడ 2 దేవదూతలు వాళ్ళ 4 కూడా పట్టుకొని రావాల్సి వచ్చింది. అంటే బలవంతంగా తీసుకురావాల్సిన పరిస్థితి, బలవంతంగా తీసుకొస్తున్న పరిస్థితి. ఒకంత జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుని దూతలు, మీరు ఇదిగో ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి, మీరు వెళ్ళిపోయిన త్వరగా అని దేవుని దూతలు చెప్తామనంటే వాళ్ళు సర్దిందే సర్దుకుంటూ మరి ఏం ఆలోచన చేస్తున్నారు? తడవు చేస్తూ ఉన్నారు అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఇది గుర్తుపెట్టుకుందాం. దేవుడు నిన్ను ఏది విడిచిపెట్టమంటున్నాడు? దేవుడు నిన్ను దేవునికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఆ విషయాలు నీకు వినబడుతున్నాయా? వినబడితే దానికి జవాబేంటి? దేవుడు నిన్ను విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తాను విడిచిపెట్టమని చెబుతున్న విషయాలు విడిచిపెడుతున్నావా? నేను త్రాగులు విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిగరెట్, బీడి, చుట్టలు విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుళ్ళు, కుట్ర, మత్సరం, అసూయలు వీటన్ని విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెడుతున్నావా? అర్థమవుతుంది. కానీ తడవ చేస్తున్నావు కదూ. దేనికి తడవ చేస్తున్నావు? రక్షణ పొందటానికి ఆలోచన చేస్తున్నావు, తడవు చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు. ఎందరి జీవితాలు తడవు చేస్తూ ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం, ఆపైచే సంవత్సరం, ఆ మీటింగుల్లో, ఈ మీటింగుల్లో ఆ రీతిగా రక్షణను వాయిదా వేస్తున్న వ్యక్తులు ఉన్నారండి, తడవు చేస్తున్న వ్యక్తులు ఉన్నారండి. విడిచిపెట్ట బుద్ధి కావట్లేదు అలాంటి పరిస్థితులు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చేది అంటే వీళ్ళంతటి వీళ్ళు కదిలేటట్లు లేరన్నమాట. దేవుని దూతలకు ఈ కుటుంబం మీద ఎంత ప్రేమ వచ్చిందో చూడండి. అబ్రహాం గారు ఎంతో బతినాడుతూ చెప్పిన మాటలు వినకుండా వారి యొక్క జీవితాలు ఎంత పతనం చేసుకుంటున్నారు. ఎంత చెప్తున్నా వింటలేదు, ఎన్నిసార్లు బోధిస్తున్నా వింటలేదు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వింటలేదు. బలవంతంగా చూడండి, వాళ్ళ 4 పట్ల దేవుని దూతలు ఎంత ప్రేమను కనపరుచుచున్నారో. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీతో అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నారు. పలుమార్లు నిన్ను దర్శిస్తూనే ఉన్నారు. నీ జీవితంలో ఉన్న రహస్య పాపం బయటకు వచ్చిందా? నీ జీవితంలో ఉన్న అవిధేయతలు బయటకు వస్తున్నాయా? త్వరగా మార్పు చెందడానికి ఇష్టపడుతున్నావా? వాటిని విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? ఈ లోతు వీరు విడిచిపెట్టట్లేదండి. వాటి ఎంతో మురిసిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులారా, జాగ్రత్త. దేవుడు నిన్ను ఏ పాపం విడిచిపెట్టమంటున్నాడో ఆ పాపాన్ని విడిచిపెట్టు. దేన్ని దూరం చేసుకోమని చెప్తున్నాడు, దాన్ని దూరం చేసేసుకో. ఇక ఆ పరిస్థితి నీళ్ళు లేకుండా దాన్ని చంపేసేసేయాలి. ఏ పాపం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు కదా, ఏ అవిధేయతలు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు కదా.
రక్షణ పొందమని దేవుడు నీతో మాట్లాడుతున్న మాటకు విధేయత చూపించి రక్షణ పొందాలి కదా. అటువంటి శ్రేష్టమైన స్థితిగతులు నీ జీవితంలో ఉండాలని దేవుని సేవకునిగా ప్రేమతో ప్రియులారా ఈ మాటలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకోవాలి, జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించుకోవాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది. ప్రియులారా, పాపాన్ని దాచుకొని నువ్వేం చేయగలుగుతావు? పాపంలో జీవించి నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుని సేవకులు నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉండంటే చులకనగా తీసుకుంటున్నావు కదూ, తేలిగ్గా తీసుకుంటున్నావు కదూ. దైవజనులు బిలిగ్రహం గారు ఒక మాట అన్నారు, ఒక్కసారి కూడా సువార్త వినని వారు కోట్ల కొలది ప్రజలుంటే నువ్వు ఒకసారి విని కూడా మారు మనసు పొందకపోవటం, రక్షణ అనుభవంలోకి రాకపోవటం జరగకపోగా రెండోసారి కూడా నువ్వు వాక్యం వింటున్నావంటే నీకెంత ధైర్యం అన్నాడు. రెండోసారి కాదు, ఎన్ని వందల వేల సార్లు రక్షణ గురించి నీకు ప్రకటించబడుతోంది. నువ్వు ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు అనే సంగతులు ఆలోచన చేసుకోవాలి. అయ్యయ్యో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్తా ఉండంటే, దేవుడి పట్టణాన్ని కాల్చిపోతున్నాడని చెప్తా ఉండంటే తడవు చేస్తున్నారటండి. అందుకనే యేసుప్రభు చెప్పారు, లోతు దినాలు ఉన్నట్లుగా ఉంటాయి మనుష్య కుమారుని రాకడ దినాలు. తడవు చేస్తున్నారండి రక్షించబడటానికి. ఈ రోజున మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగున్నాయి అనేదాన్ని పిల్లలు మనం ప్రశ్నించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం, వారు సొదొమలోనే సంబంధాలు పెట్టుకోవాలనుకున్నారు. ఆ ప్రాంతం దేవుని భయం లేని ప్రాంతం, వారితోనే సంబంధాలు పెట్టుకోవాలనుకున్నారు. వివాహాల దగ్గర రాజీ పడిపోయారు. వారు అల్లుళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎగతాళి చేసేవారు, దేవుని మాటలను, దేవుని ఉగ్రతను ఎగతాళి, దేవుని యొక్క తీర్పుని ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. అలాంటి వారిని తన ఇంటికి అల్లులుగా తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నారు. మూడవది ఇదేనా మనం చెప్పుకున్నాం, వారు తడవు చేస్తూ ఉన్నారు. వెలుపలికి వారిని పట్టుకొని బలవంతంగా తీసుకురావాల్సిన పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు స్నేహితుడిగా పిలువబడతారు. అబ్రహాం గారు విడిచిపెట్టి వీళ్ళు ఏం సాధించగలిగారు అనేది పిల్లరా మళ్ళీ మనం పరిశీలించుకోవాల్సి ఉన్న ప్రశ్న. నేను ఎలా ఉన్నాను నా ఆత్మీయ జీవితం, లోతు కుటుంబంలో నా జీవితం, నా కుటుంబం ఉన్నదా అని పరిశీలన చేసుకొని పిల్లరా ఇదిగో మనం అటువంటి వారంగా కాకుండా మన వ్యక్తిగత జీవితాలు కొనసాగించుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు అట్టి కృపను దయచేసి దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన నీ మాటలకు నీరు గట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం సమృద్ధిగా మెండుగా దయచేయండి. దయగల తండ్రి అయ్యా, మీరు మాకు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. లోతు కుటుంబ పరిస్థితులు మాకొద్దు నాయన. ప్రభువాన్ని బిడ్డలను జ్ఞాపం చేసుకునండి అయ్యా. ఏ కుటుంబంలో కూడా ఆ పరిస్థితులు వద్దు నాయన. అబ్రహాం కుటుంబాలే మా కుటుంబాలు నీకు మహిమ తీసుకొచ్చి ఉండాలి. అటు కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. సమాధాన క్షేమకరమైన పరిస్థితులు దయచేయండి. దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన ఆలకించి అంగీకరించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు